తర్వాత ఏమడుగుతున్నాడు ఆయన? ఏకాగ్రత సాధనలో బలహీనము, నీరసము, తలతిమ్మడము, మొద్దుతనం లాంటి కలుగుతున్నాయి, నేనేం చేయాలి అని అడుగుతున్నారు. ఇలా సాధన చేస్తుంటే ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. అయితే యోగము మనిషికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకవేళ ఎవరికన్నా ఇలా అనిపిస్తే, ఈ సాధన చేస్తున్నాను కాబట్టి నాకు తలపోటు వస్తున్నాయి, నీరసం వస్తున్నాయి అని తల దిమ్మిక్కిపోతుంది ఇలా అనుకుంటే స్వామి ఏమంటున్నారు? ధ్యానం వలన ఎప్పుడూ ఆరోగ్యము, ఆనందమే కలుగుతాయి తప్పితే వేరే రకాల రోగాలు, బలహీనతలు కలగవు అని చెప్తున్నారు. సో అబ్బాయి చేసే ఏదైనా ఆ ప్రాసెస్ ఏమైనా తప్పు అయి ఉంటుంది, లేకపోతే అబ్బాయి ఆలోచన కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎవరో చెప్తారనమాట, అమ్మో ధ్యానం చేస్తే తలపోటు వస్తుందని. అది మన బుర్రలో ఎక్కడ ఉండిపోతుంది. అప్పుడు నెమ్మదిగా మనం కూడా ఎప్పుడైనా చేస్తే అది వేరే విషయాల వల్ల రావచ్చు. తలపోటు కూడా ఎప్పుడు రాదని లేదు కదా. కొన్నిసార్లు ఏదో వాతావరణం మారడం, మన ఆరోగ్యం మారడం, ఏదో జరిగి ఆ తలపోటు రావచ్చు. వెంటనే మనం దేనికి లింక్ పెడతాం? వాళ్ళు ఎవరో చెప్తారు ధ్యానం చేస్తే తలపోటు వస్తుంది అన్నారు, సో నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి తలపోటు వచ్చింది, కాబట్టి నేను మానేశాను, అయిపోయింది అంతే. ఎవరిని పూజ ఎందుకు వదిలేశారంటే సింపుల్ గా ఏం చెప్తారంటే, ఆ రోజు ఇలా మా ఇంట్లో ఇన్సిడెంట్ అయిందండి అందుకని మానేశాను. అరే ఆ రోజు అని ఏముంది, ఏ రోజన్నా ఎవరికన్నా ఇన్సిడెంట్స్ అన్నా అవుతాయి కదా, అలా మానేయాలని ఏం లేదు కదా. కానీ ఏంటంటే మనకి నచ్చినట్లుగా మనం అన్ని పరిస్థితుల్ని మన వైపు తిప్పేసుకుంటూ ఉంటాం అనమాట, మనకి దానికి అనుకూలంగా మార్చేసుకుంటూ ఉంటాం. అందుకని ఏంటి, ఎవరికైనా ధ్యానం దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే చాలా కష్టపడాల్సిన విషయం అని అలాగా ఉంది, ఎవరో చెప్పారు దీనివల్ల ఇలా మనకి ఎవరు రోగాలు వస్తాయి అంటారు. నిజంగా ఏదో కాసింత రోగం వచ్చింది, వెంటనే ఏమంటాడు, దానికి అది ఆపాదించేస్తాడు, అమ్మో ధ్యానం చేస్తే తలపోట్లు వస్తాయి, నీరసాలు వచ్చేస్తాయి, బలహీన పడిపోతాం అని అంటే వాడు మానేస్తాడు. ఇలాగ అడిగినప్పుడు స్వామి అన్నారనమాట, ఎప్పుడు ధ్యానం చేసిన వాడికి అనారోగ్యం రావడము, లేకపోతే దుఃఖం రావడము అనేవి కేవలం కల్పితాలు తప్పితే నిజానికి ధ్యానం చేసేవాడికి ఆరోగ్యము, ఆనందం మాత్రమే కలుగుతాయి అని చెప్తున్నారు. నెక్స్ట్, అవును ఏకాగ్రత సమయంలో నాకు ఎటువంటి కష్టం కానీ బాధ కానీ కలగలేదు, బలహీనము అనిపించలేదు. ధ్యానానంతరము అవి కలుగుతున్నాయి. కొంతమంది ఏమో ధ్యానం సమయంలో కలుగుతుందంటే ఈయనేమంటున్నాడు, ధ్యానం అయిపోయినాక కలుగుతున్నాయండి బాధలు అని ఆయన చెప్తున్నారు. స్వామి ఏమన్నారు, అభ్యాస కాలంలో అటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు కలగవచ్చును, కానీ క్రమంగా ఏకాగ్రత కుదిరి కొనసాగితే అంత సులభమై సుఖకరం అవుతుంది. ఎప్పుడు అభ్యాస కాలంలో కాసింత మనకి వ్యతిరేకత కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడన్నా అభ్యాసం కొత్తగా ఉంటది, దాని వలన ఏంటంటే ఆ కొత్త ఆ సమయాన్ని ఫాలో అవడం అని, లేకపోతే అలాగ కూర్చోవడం అని, ధ్యాస అంతసేపు అలా పెట్టడం అని, అప్పటి వరకు మరి మన శరీరానికి కానీ మనసుకు కానీ అలాంటి అలవాట్లు లేవు కదా. ఎంచక దానికి ఇష్టం వచ్చినప్పుడు లేసేది, ఇష్టం వచ్చినప్పుడు ఏం పడతాయి, తినేది ఎప్పుడు పడితే ఎప్పుడు, తిరిగేది ఎలా పడితే అలా కూర్చునేది. మరి దానికి ఇప్పుడు సడన్ గా ఇలాగే కూర్చో, ఇలా ఈ సమయంలో ఇంతసేపు కూర్చో, లేకపోతే వెన్నుముకని స్థిరంగా స్ట్రైట్ గా పెట్టి ఇలాగ అంటే అది వెంటనే ఎలా వింటది, మరి దానికి అలవాటు లేదు కాబట్టి అక్కడ స్టార్టింగ్ లో ఆ ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు. స్వామి ఏమంటున్నారు, అభ్యాసం చేసే టైంలో మీరు స్టార్టింగ్ ట్రైనింగ్ అంటారు, ఆ ట్రైనింగ్ టైంలో నీకు అలాంటివి ఏమన్నా జరుగుతాయి, కానీ కాలక్రమంగా మాత్రము ఏకాగ్రత కుదిరి కొనసాగితే అంత సులభము, శుభకరంగా ఉంటుంది. యాక్చువల్గా ఏమవుతుందంటే చాలా సుఖము అక్కడే ఉంది కదా. ఇక్కడ ఎప్పుడైతే ధ్యానం కుదురుతాదో అది సుఖకరము అంటున్నారు. సుఖకరము అని ఎందుకు అంటున్నారంటే ఏ సుఖం ఏదో బయట ఉందనే కదా మన తాపత్రయం. ఎందుకు ఆ మనిషి అంత కష్టపడి డబ్బు సంపాదిస్తాడు, అన్ని రకాలుగా సంపాదిస్తాడు, అన్ని గంటలు వెచ్చిస్తాడు, జీవితం అంతా దానికి వెచ్చేసేస్తున్నాడంటే వాడేమనుకుంటాడు, ఆ సుఖం ఏదో బయట ఉంది, ఆ డబ్బులు ఏవో పెట్టుకొనుక్కుంటేనే నాకు ఆ సుఖం దొరుకుతుంది అనే అపోహలో ఉన్నాడు. ఏ సుఖం కోసం నువ్వు బయట తిరుగుతున్నావో, ఎన్ని కష్టాల్లో పడుతున్నావో ఆ సుఖం నువ్వు ఎక్కడో లేదయ్యా. ప్రశాంతంగా కూర్చుని నువ్వు గనుక అంతర్ముఖమై నీలో ఉన్న నీ సహజ స్థితిని గనుక చేరుకోగలిగితే ఆ సుఖకరాన్ని నువ్వు అనుభవిస్తావు అని చెప్తున్నారు. అందుకనేంటి, ఇలాగా అభ్యాసం చేసేటప్పుడు కానీ, లేకపోతే ధ్యానం సమయంలో కానీ, ధ్యానం తర్వాత కానీ ఏమైనా అనారోగ్యాలు అలాంటివి ఉన్నాయంటే ఎవరికన్నా కాసింతసేపు అవి కలగచ్చు కొత్త కాబట్టి, కానీ నిజానికి అలాగేమీ కలగదు అని చెప్తున్నారు. అప్పుడు మీరు ఒక అవస్థకు చేరుతారు. ఆ తర్వాత మీరు ఎటువంటి వ్యాపారంలో లీనమైనా సరే, ధ్యానంలో కూర్చున్నా ఆ స్థితిలోనే ఉంటారు.
అయితే ఏమంటున్నారు, ఎప్పుడైతే మీరు అంతర్ముఖమయ్యి మీ సహజ స్థితి అనే ఆ అవస్థకు గనుక చేరగలిగితే, ఎప్పుడైతే అక్కడ ఉన్న ఆ సుఖాన్ని ఆ ఆనందాన్ని మనం అనుభవించడం మొదలు పెడతామో, ఆ తర్వాత మళ్ళా ఒకవేళ మన శరీరము మన బాహ్యముఖం అవుతుంది, బయట మన చేసే పనులు చేస్తూ ఉంటాం. కానీ ఇంతకు ముందులాగా అక్కడ పనులు చేస్తాడు బాహ్య ప్రపంచంతో లీనమయ్యి అక్కడే సంతోషాన్ని కోరుతుంది అంటే లేదు. పనులు చేస్తున్నా సరే ఇది అంతర్ముఖమే అవుతుంది. లోపల ఏ సహజ ఆనందాన్ని పొందిందో ఆ ఆనందంలోనే రమిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఆల్రెడీ అతను ఆ అంతర్ముఖం చేరుకుని ఉన్నాడు, ఆత్మలో లీనమై ఉన్నాడు. అందుకని అతని స్థితి వేరుగా ఉంటుంది అనమాట. అతను పనులు చేసుకున్నా సరే బాహ్య ప్రపంచంతో కలవాలి, బాహ్య ప్రపంచం నుంచి ఏదో పొందాలి అనే అలాంటి ఆ తత్వం ఏముండదు అనమాట. అతనికి ఏం అర్థమైంది, ఏది కావాలి అది నాలో ఉంది, అక్కడ దొరికింది కాబట్టి ఇక పైన కూడా నేను అలాగ అంతర్ముఖమే అక్కడే రమిస్తాను తప్పితే వేరే వేరే రకంగా నాకు ఎటువంటి సుఖాలు అవసరం లేదని తెలుస్తుంది. సర్వం శ్రీ రమణ చరణ అరవిందార్పణమస్తు.